వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండలో నవంబర్ 9న గొప్ప ప్రారంభం. ప్రతి లక్ష విలువైన బంగారం, డైమండ్ లేదా వెండి కొనుగోలుపై ఒక బంగారు నాణెం, వెండి నాణెం అలాగే 5,000 విలువైన చీర ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ నవంబర్ 9 నుంచి 25 వరకు మాత్రమే. వెంటనే విచ్చేయండి. వాసవి గోల్డెన్ డైమండ్స్, మణికొండ, హైదరాబాద్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చివరి ఘట్టంకి వచ్చేసిందనే చెప్పుకోవచ్చు. రేపు సాయంత్రం 5 గంటలతో మొత్తం ప్రచారం ముగియబోతోంది. ఇప్పటికే 3 పార్టీలు కూడా ఇంటింట తిరిగి ప్రచారం చేశారు. మంత్రులంతా కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులంతా బ్యాక్ టు బ్యాక్ ప్రచారం చేస్తున్నారు. మనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఇప్పటికే ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎలా ఉంది రెస్పాన్స్? లాస్ట్ మూమెంట్లో ఎలా ఉంది? మొదటి నుంచి కూడా బాగుంది. ఇంకా కూడా రేపు సాయంకాలం వరకు మాకు ప్రచార సమయం ఉంది. ఆ సందర్భంలో ప్రతి గడపకు సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభ్యర్థి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏం చేసింది, ఏం చేయబోతుంది రాబోయే కాలంలో అని చెప్పి యువకుడు, ఉత్సాహవంతుడు నవీన్కు ఓటు వేయాలని ఒక చదువుకున్న వ్యక్తిగా, ఈ ప్రాంతవాసి, ఇక్కడున్న సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ప్రభుత్వం పార్టీ ఈరోజు ఒకటే ఉన్న తరుణంలో ప్రజలందరూ కూడా మాకు ముందుకొచ్చి ఆశీర్వాదం ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నాం. సార్, ప్రధానంగా మొన్నటి వరకు కూడా సర్వేలు కానివ్వండి, లేదంటే డిఫరెంట్గా మిక్స్డ్ టాక్ వచ్చింది. సో ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఎలా ఉందంటున్నారు? మొదటి నుంచి సర్వేలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కల్పించిన సర్వేలు అవి. ఆ సర్వేలు అన్నిటిని కూడా వారి పార్టీ పరంగా ముందుకు పెట్టి వారి ప్రసార సాధనాలు ఏవైతున్నాయో వాటి ద్వారా ప్రచారం చేసుకునే కార్యక్రమం చేశారు తప్ప, వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలం పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేశాము, రాబోయే కాలంలో మరి ప్రభుత్వం లేదు, ఇప్పుడు ఏం చేయబోతామని చెప్పలేని ఒక ప్రణాళిక లేదు వారి దగ్గర. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, చెప్పేది వింటూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా కూడా మేము వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము. ఎందుకంటే మా విలువైన ఓటు మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది, ఏదైనా పనులు కావాలంటే కూడా మీతోనే అయితే అని ప్రజలు చెప్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు అంటూ కూడా ప్రధానంగా కేటీఆర్ కామెంట్ చేస్తారు. మేము 2 ఏళ్ల కాలంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యాచరణ తీసుకొని, అదేవిధంగా ఈరోజు ఈ నియోజకవర్గమే ఉదాహరణగా తీసుకుంటే కేవలం 8 నెలల్లో దాదాపు 200-300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, సీవరేజ్ సిస్టమ్సే కానీ, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణమే కానీ, పార్క్స్కి సంబంధించిన రిపేర్స్, చిన్నపాటి రిపేర్స్ కూడా 10 సంవత్సరాల కాలం పాటు చేయలేని అన్నిటిని కూడా చేస్తూ ముందుకు నడుస్తూ, అరే ఈ ప్రభుత్వం పని చేస్తుంది అనే ఒక నమ్మకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం. దాని ఫలితాలే ఈరోజు రేపు 11వ తారీఖు నాడు చూపెట్టబోతారు. వారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేసీఆర్ ఈ రోజు వరకు బయటకు రాలేదు, ప్రచారంలో తిరగలేదు. కానీ ఒక మహిళ మీద మొత్తం కాంగ్రెస్ పార్టీ కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా భయంతో వచ్చి ప్రచారం చేస్తున్నారు ఓడిపోతామని. ఇప్పుడు అవతల ప్రత్యర్థి మహిళనా లేకుంటే యువకుడా అని కాదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టేటప్పుడు మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, ఇది ఒక సీనియర్ నాయకులుగా ఇక్కడికి వచ్చి ప్రచారం చేయాల్సిన బాధ్యతతో చేస్తూ ఉన్నాం. ఎవరికి భయపడో, ఎవరి పరంగానే ఆందోళన చెంది కాదు. ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడైనా వెళ్ళండి, పార్టీ నాయకత్వం వచ్చి నిలబడుతుంది. సాధారణ ఎన్నికలు ఉన్నప్పుడు చాలా నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులు వచ్చి కూడా ముందుంటారు. కానీ ఈరోజు ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతూ ఉన్న సందర్భంలో మా నాయకత్వం వచ్చి నిలబడ్డది. దానికి భయము, దానికి అని కాదు. ఈరోజు భయపడతా ఉన్నది వారు. ఈరోజు కేటీఆర్, హరీష్ రావు, వారి మొత్తం సీనియర్ నాయకత్వం ఉంది. భయపడ్డట ఈరోజు వారికి. ఈరోజు మేమేమంటున్నాం, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీకి సంబంధించిన
మా ఐడియాలజీ, మా సిద్ధాంతాలు, లేకుంటే మేము పార్టీ చేస్తూ ఉన్న కార్యక్రమాలు చెప్పడానికి సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. దానివల్ల ఏదో ఎవరికో భయపడని కాదు. ఎవరో మహిళలు నిలబడవచ్చు, లేకుంటే యువకుడే నిలబడవచ్చు, లేకుంటే ఇంకో పెద్ద మరి బాహుబలి కూడా నిలబడవచ్చు. ఈరోజు పార్టీ పరంగా మా ధర్మం, మా బాధ్యతల భాగంగా మేము ఈరోజు పార్టీకి పనిచేస్తా ఉన్నాం. హామీలు ఇచ్చినట్టుగా కంటోన్మెంట్లో అభివృద్ధి చేస్తుంటే నా పదవికి రాజీనామా చేస్తానంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, కంటోన్మెంట్కు సంబంధించి ఏమి అభివృద్ధి చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము, ఏం చేసినాం అనేది మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు చెప్తారు. 11వ తారీఖు నాడు జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతుంది. జూబ్లీహిల్స్కి సంబంధించి 11 సంవత్సరాలు ఏం చేసినారో వారు చెప్పలేకుండా 11 నెలలనే మా ఎమ్మెల్యే ఏం పని చేసిండని అడిగే వారికి హక్కు లేదని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆయన ఎన్నికై 11 నెలలు అయింది, సంవత్సరం మీద కొన్ని రోజులు. వారు 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాలు ఉండి ఏం చేసినో చెప్పమనండి. ఫస్ట్ రాజీనామాలు మేము ఎవరిని అడుగుతలేము. రాజీనామా చేయాలి, చేపించేదంతా కూడా ప్రజలు. ఆ ప్రజలు ఏం ఆలోచన చేస్తారో దానికి అనుగుణంగానే పోతాం మేము. 11వ తారీఖు ఎన్నిక ఉంది. మీరు చెప్పే ప్రతి మాటపై ప్రజలు విశ్వసిస్తారా లేకుంటే వాటిని తిరస్కరిస్తారో 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కనబడతాయి. సార్, చివరిగా మైనారిటీలను ప్రసన్నం చేసుకోవడానికైనా అజర్కి మంత్రి పదవి ఇచ్చింది. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మైనారిటీకి సంబంధించిన శాఖ మంత్రివర్యులు ఉంటారు. మైనారిటీలు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వారికి ప్రాతినిధ్యం, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ. వారిలా కాదు. ఇన్ని రోజులు గుర్తురాని మైనారిటీలు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారు అని మీ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మొన్ననే శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైంది ఆయన. మేము ఇప్పటికీ పూర్తి స్థాయిలో అది ఖరారు అవబోతా ఉన్న తరుణంలో ఇచ్చినాము. అసలు శాసన మండలి సభ్యులు లేకుంటే ఏ విధంగా ఇస్తారు? సింపుల్. ఈ పార్లమెంటరీ డెమోక్రసీలో, గవర్నమెంట్లో ఈరోజు ఒక సభ్యుడైతే ఉండాలి కదా. ఆ సభ్యత్వానికి సంబంధించి మొత్తం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అజరుద్దీన్ గారిని ఎమ్మెల్సీ చేయాలని నిర్ణయం చేసి ఈరోజు గవర్నర్ గారి దగ్గర పంపించింది. ఇవాళ రేపు గవర్నర్ దగ్గర నుంచి వచ్చే కార్యక్రమం ఉన్న తరుణంలో వారిని చేసినాము. ఈరోజు ఎన్నికలకు ముడిపడి ఈరోజు కేవలం జూబ్లీహిల్స్కు సంబంధించిన మంత్రి గారు వారు మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించి మైనారిటీ శాఖకు సంబంధించిన మంత్రి గారు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన మంత్రి గారు ఈరోజు దాన్ని పట్టుకొని రాజకీయం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం తప్ప వారికి ఏది లేని చెప్తాను. కీలక పాత్ర పోషించే మైనారిటీలు మరి మీ పార్టీ వైపు ఉన్నారా? ఇప్పుడు ప్రెజెంట్ పూర్తి స్థాయిలో మా మైనారిటీ సోదరులు కానీ మెజారిటీ వర్గాలకు సంబంధించిన అందరూ కూడా మాతో పాటు నడుస్తూ ఉన్నారు. మెజారిటీ తప్పకుండా పెద్ద మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నాడు మా నవీన్ యాదవ్. కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకోవటం ఖాయం. మెజారిటీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలంతా, కార్యకర్తలంతా మా వైపే ఉన్నారు. మేము చేసినటువంటి 2 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపించబోతున్నాయని చాలా కాన్ఫిడెంట్గా మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హేమ, బిగ్ టీవీ, శ్రీనగర్ కాలనీ.